చంద్రగిరి రాజకీయ వాతావరణం హీట్ పడుతోంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధాకర్ రెడ్డి సవాల్ విసిరారు. గత 6 నెలలుగా తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాపై అవినీతి ఆరోపణలు చేస్తూ నన్ను కించపరుస్తున్నావు, నిజాయితీగా ఉంటే ఆధారాలతో రా అని సుధారెడ్డి పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరికి రావాలని, తన దగ్గర కూడా చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలున్నాయని తెలిపారు. పట్టుదలతో చెప్పిన సమయానికి పులివర్తి సుధారెడ్డి క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి రాలేదు. దీంతో ఆయనకు స్వయంగా ఫోన్ చేసిన సుధారెడ్డి లంచం ఆరోపణలు చేసినప్పుడు సవాల్కు అంగీకరించి ఆధారాలతో రాలేదని ప్రశ్నించారు. సత్యం మా వైపే ఉంది, అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాలేదు. పులివర్తి నానిని ఎదుర్కోలేక తన పరువు కాపాడుకోవడానికి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు అని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనతో చంద్రగిరి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుండి స్పందన కోసం అంతా వేచి చూస్తున్నారు. 6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణిపై ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్లో ఎంత చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న, నేను వస్తా, మాట్లాడుకుందా. దేవుడి పాట చేసేంత పాపాలే కట్ చేసి ఎట్లా అయ్యో అన్న కట్ చేసి కట్ చేసేలాగా సరే కానీ లేదండి. రాసేసుకుంటే ఎట్లా, మనతో ఇటు రాకపోతే ఎట్లా, వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు, చెప్తాం కదా. అతను రాడు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.